ఈరోజు మన జీవితాల్లో మన ప్రవర్తన, మన గుణము, మన జీవన శైలిని బట్టి మనము ఫలము అనుభవిస్తామంట. అదే రీతిగా తమకి వెక్కసమగు వరకు అందరు అనుకుంటారు, నాకు దేవుడు అక్కర్లేదు, నేను విచ్చలవిడిగా జీవిస్తాను, నేను ఎవరికి లెక్కప్ప చెప్పకుండా, అకౌంటబిలిటీ లేకుండా నేను జీవిస్తాను అని వెళ్తారు. అందరు విర్రవీగుతారు. విర్రవీగిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది. ఏది కూడా తృప్తి లేనప్పుడు, ఏది కూడా సంతోషం ఇవ్వనప్పుడు, ఏది కూడా ఆనందం ఇవ్వనప్పుడు, అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత వెక్కసం వస్తుంది. అంటే ఏంటి బ్రతుకు, ఛీ నేను చచ్చిపోతే బెటర్, నాకంటూ ఒక మనిషి లేడు ఆదుకోవడానికి, ఎవ్వరు లేరు, దేవుడు లేడు అని వాళ్ళు అనుకుంటారు. నాస్తికులు ఏమనుకుంటారు, దేవుడు లేడు, ఎవ్వరు లేరు, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుదాం అని అనుకున్నాను, కానీ దెర్ ఇస్ నో మీనింగ్ టు లైఫ్. సొలొమోన్ చూస్తాం కదండి,